ఎంత అద్భుతంగా జరిగిందంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన అన్ని జరిగింది. అలా కాదు, కాకపోతే ప్రతి క్షణం అక్కడ టెన్షన్తో చచ్చిపోయింది. సీనియర్ పోలీస్ ఆఫీసర్ నైట్ ఫోన్ చేసి సీనియర్ పోలీస్ ఆఫీసర్ నైట్ ఫోన్ చేసి ఏం చెప్తున్నారంటే వాళ్ళ మీటింగ్ దగ్గర మీరు వంటకాల మీద నిలబడేటట్టు చేశారు, అయినా ఒక్కడికన్నా ఒక ప్రవాహం లాగా వస్తుంది. ఏ గేమ్ మనకు డిజైన్ చేసింది ఏ బ్యారీలో ఆపలేదు. పడేసి లోపల కింద సునామీ కూడా కొంచెం ముందుకొస్తే డయాస్ కొట్టకూడదు. అంటే వాళ్ళ మైకుతో ఈ గొడవలో ఉన్నారు. మన టెన్షన్ ప్రోగ్రామ్ ఎంత అవుతుందన్నమాట. ఆ చైతన్యం ఆంధ్ర ప్రజలని కాబట్టి వాళ్ళు వేగాన్ని దాటిని అప్పుడుగా నివారణగా వాళ్ళు తొందరలోనే రైతులు వాళ్ళను ఎడ్యుకేట్ చేయడం కోసం కూడా మనం ఈరోజు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మీకు బాగా జ్ఞాపకం ఉందనుకుంటా 1972-73లో జై ఆంధ్ర కోసం ఇదే ఆంధ్ర ప్రజలు లక్షలాది మంది వీధుల్లోకి వచ్చింది. మరి ఇప్పుడు సమైక్యం అని కంటున్నారు. ఆ జయ ఆంధ్ర మూవ్మెంట్ ఏమైంది? ఎందుకు నాయకులు వాళ్ళని మోసం చేసిండ్రు? వాళ్ళకి ఎందుకు తలకాయలు లేవు? తెలంగాణ ప్రజలు మాత్రం 48 నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం గైర్ముల్కి గోబ్యాక్ నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం ఎప్పుడూ ప్రత్యేకం కోసమే వాళ్ళు పోరాడుతున్నారు. ఇది న్యాయమైన పోరాటం తప్ప అక్కడ జయాంధ్ర మూవ్మెంట్ 72లో వచ్చింది. మరి ఈరోజు సమైక్యవాదం ఇంకొచ్చింది. అల్టిమేట్గా వాళ్ళు పూర్తిగా తీసుకునే ప్రమాదం ఉన్నది. సమైక్యాంధ్ర ఉద్యమం అంటే 3 రకాలుగా చూడాల్సిన పని ఉంది. నాయకులు వేరు, ప్రజలు వేరు, ఉద్యోగులు వేరు. ప్రజలు చాలా అమాయకంగా ఉంటారు కాబట్టి వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన అవసరం మనకి ఈరోజు ఉన్నది. మన ఉపన్యాసాల ద్వారా వాళ్ళు కూడా రియలైజ్ చేస్తారన్నట్టుగా మనం ఆ రకంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉన్నది. ఏది ఏమైనా ఉద్యమంలో జేఏసీ యొక్క పాత్ర అతి కీలకం.